దొండకాయ ఉల్లికారం. దొండకాయ అంటే ఇష్టం లేని వారి కోసం ఈ విధంగా ఉల్లికారం వేస్ట్ చేయండి. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ తింటారు. ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు కానీ తక్కువైతే అవ్వదు. ముందుగా దీనికోసం అర కేజీ దొండకాయలు అయితే తీసుకొని తొడలు తీసేసుకోవాలి. ఆ తర్వాత దొండకాయలు బాగా కడిగేసి చూపించిన విధంగా ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. ఈ కాయలు మాత్రం లేతగా ఉంటేనే బాగుంటుంది. పండిన కాయలు అస్సలు పనికిరావు. ఇలా ఘాట్లు పెట్టుకున్న కాయలు పక్క నుంచి స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు మినపప్పునైతే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయ చీలికలను అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సాయి మినపప్పు అయితే తీసుకున్నాను. మీ దగ్గర గుండ్లు మినపప్పు ఉన్నా కూడా తీసుకోవచ్చు. దాంట్లోని చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఒక 2-3 రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మరొకసారి అయితే బాగా కలపాలి. ఇదంతా ఎక్కువ ఫ్రై అయితే అవనవసరం లేదు. చూపించిన విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒక పెద్ద వెల్లుల్లిపాయను అయితే ఈ విధంగా వలుచుకొని గర్భాలు మొత్తం వేసేసుకోండి. ఇది కూడా కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని బాగా అయితే చల్లారనిచ్చుకోవాలి. ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇక నేను స్టవ్ అయితే ఆఫ్ చేశాను. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోని 3 టేబుల్ స్పూన్ల వరకు కూరకారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను పచ్చికారం అనేది వేయట్లేదు కాబట్టి కూరకారం వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ చేసి దీన్ని అయితే పక్కన ఉంచుకోవాలి. అదే పానీలోని ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన ఉంచుకున్నటువంటి దొండకాయలను అయితే ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో ఈ దొండకాయలు అనేది బాగా ఫ్రై అయితేనే ఈ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలా ముక్క తీసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే ఓ చిటికెడు పసుపును కూడా వేసి దొండకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఈ దొండకాయలు బాగా ఫ్రై అయితే అవ్వాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకోకండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మూత పెడుతూ చక్కగా ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. ఆయిల్ ఒక పక్క చక్కగా ఫ్రై అయ్యాయి, ఇంకో పక్క లోపలికల్లా సాఫ్ట్ అయిపోయాయి. ఈ టైంలో మనం రుబ్బుకొని పక్కన ఉంచుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మనం ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే వేగనవసరం లేదు. కొంచెం ఆయిల్ పైకి తేలిందంటే చాలండి. ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. దీనికి కర్రీ కొంచెం కలర్ రావాలి అనుకుంటే కనుక కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోండి. లేదు అంటే ఇంట్లో ఉన్న నార్మల్ కూరకారం వేసుకున్న సరిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి మీ దగ్గర కొత్తిమీర ఉంటే పైనుంచి కొత్తిమీర కాస్త చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.